హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఏదో ఆలోచనల్లో ఉన్న శరత్ గారు వాళ్ళావిడ వీల్‌చైర్ నుంచి వచ్చిన బెల్ శబ్దంతో ఉలిక్కిపడి వెంటనే పడక గది నుండి వరండాలోకి పరుగులాంటి నడకతో వచ్చారు. ఆవిడ ఆకలి వేస్తోంది అంది. వెంటనే ఫ్రిడ్జ్‌లో ఉన్న పిండి తీసి అట్లు చేసి ఇచ్చారు. 30 సంవత్సరాల క్రితం వెన్నుపూస విరిగిపోవడం వల్ల అప్పటి నుండి ఆమె ఆ వీల్ చైర్‌కే పరిమితం అయ్యారు. ఆవిడ పడుకుంటాను అంటే వెంటనే మంచం మీదకి జాగ్రత్తగా పడుకోబెట్టి, ఆమె నిద్రపోయే వరకు అక్కడే ఉండి, ఆయన ఆమెను చూస్తూ గతమంతా గుర్తు చేసుకున్నారు. శరత్ ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ముగ్గురు అన్నదమ్ములు. తండ్రి రిటైర్డ్ గవర్నమెంట్ ఉద్యోగి. అనుకోకుండా తల్లి అనారోగ్యంతో మరణించింది. శరత్ తండ్రి "నీవు పెళ్లి చేసుకో, ఇంటికొక ఆడదిక్కు ఉంటుంది" అని అంటే అందరూ కలిసి పున్నమి జాబిలిలా అందమైన చందనని చూడ్డానికి పెళ్లి చూపులకి వెళ్లారు. శరత్ స్వతహాగా నెమ్మదస్తుడు. సిగ్గు జాస్తి. వాళ్ళ నాన్న అమ్మాయిని చూడు అంటే గాని తల పైకి ఎత్తి చూడలేదు. ఒక్కసారి చూశాడో లేదో వెన్నెల్లో ఆడపిల్ల అని ఎక్కడో చదివాడు. కాదు, ఆ పండు వెన్నెలే ఈ ఆడపిల్ల అనుకున్నాడు. ఆమెని తొలిచూపులోనే చాలా గాఢంగా ప్రేమించారు. ఇద్దరూ ఇష్టాలని కనుక్కొని పెళ్లి తేదీ నిశ్చయించుకున్నారు. అప్పట్లో ఫోన్లు లేవేమో, ఎన్ని ఉత్తరాలు, కవితలు రాశాడో లెక్కలేదు. ఆమె అంటే అంత ప్రేమ అతనికి. ఘనంగా పెళ్లి చేసుకొని ఆమె వాళ్ళింటిలో అడుగుపెట్టింది. ఇక ఆ ఇంటి స్వరూపమే మారిపోయింది. ఆమె అణకువ, ప్రేమ, అభిమానంతో అందరి మనసులని గెలుచుకుంది. తన భార్యకు అందమైన రూపమే కాదు, ఇంకా అందమైన గుణం కూడా ఉన్నందుకు సంతోషపడ్డాడు. అలా సంవత్సరాలు గడుస్తున్నాయి. మరదల పెళ్ళిళ్ళు, వీళ్ళకి పాప, బాబు పుట్టి కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు. ఆమె కూడా స్కూల్లో టీచర్‌గా చేరింది. పిల్లల పుట్టినరోజులకు పుణ్యక్షేత్రం దర్శించుకోవడం, సెలవుల్లో ట్రిప్‌లతో హాయిగా గడుస్తోంది. ఇద్దరి మధ్య ప్రేమ ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా బలపడుతూ ఉంది. సంతోషాలు చూస్తే విధికి కూడా అసూయ కాబోలు. ఆమె స్కూటర్ మీద వెళ్తుంటే ప్రమాదం జరిగి వెన్నుపూస విరిగిపోయింది. ఆపరేషన్ చేసినా కాళ్ళు, నడుము నుండి క్రింద భాగం స్వాధీనం కోల్పోయాయి. శరత్ ఈ సంఘటనతో ఎంతో కృంగిపోయాడు. వెక్కి వెక్కి ఏడ్చాడు. చివరకు తానే సంభళించుకొని నేనే ధైర్యం కోల్పోతే ఆమె ఇంకా ఏమైపోతుందో అని అనుకుంటూ, నేను ఆమెని భార్యగా ఎంతో ప్రేమించాను. ఇప్పటి నుండి ఇంకా ఎక్కువ ప్రేమ, ఒక తండ్రిలా ప్రేమించాలి. ఈ పరిస్థితిని నేను ముందు స్వీకరించి, ఆమె స్వీకరించేలా సన్నద్ధం చెయ్యాలి. ఆమె జీవితంలో ఒక్కసారి కూడా ఏమిటి దేవుడా! ఈ జీవితం అని విరక్తి కలగకుండా కంటికి రెప్పలా చూసుకోవాలి అని నిర్ణయం తీసుకున్నాడు. అతను ఆమెను తొలిచూపులోనే ప్రేమించాడు. పరిస్థితులు తారుమారు అయితే విడిపోయే ప్రేమ కాదు అది. ఆ ప్రేమ స్ఫూర్తితోనే ఆమెను తన జీవితాంతం కూతురిలా కాపాడుకున్నాడు. ఇంట్లో వన్ ఇంట్లో వంట, ఇంటి పని మనిషిని పెట్టుకొని ఆమె పనులన్నీ అతనే చూసుకున్నాడు. అలాగే ఆమెకి ఒక ల్యాప్‌టాప్ ఇచ్చి చాలా బ్లాగ్స్ రాయడం, మోటివేషనల్ పుస్తకాలు చదివించడం, ఇలా ఆమె జీవిత గమనాన్ని ఆమె స్వీకరించి ప్రేమించేలా మార్చేశాడు. ఇలా ఏళ్లు గడిచాయి. పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యి ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. వాళ్ళతో ఉండమన్నా వాళ్ళకి భారం కాకూడదని వాళ్ళింట్లోనే ఉండి, వాళ్ళు ప్రేమించే పుస్తకాలు, ప్రేమించే తోట పని, ప్రేమించే సత్సంగం, ప్రేమించే సేవా కార్యక్రమాలు, వీటితోనే వాళ్ళ ప్రేమ సామ్రాజ్యం అందరికీ ఆదర్శం అయింది. వంట ఆమె రాకతో గతంలో నుండి బయటకు వచ్చిన ఆయన నిద్రపోతున్న ఆమె తలను సవరిస్తూ నుదుటి మీద ముద్దు పెట్టుకున్నారు. అదే ప్రేమతో ఆనాడు పెళ్లిలో అందరి ముందు పెట్టుకున్న ప్రేమతో కూడిన అదే ముద్దు. జీవితాంతం నేను నీకు ఇదే ప్రేమ అందిస్తా అనుకుంటూ నిద్రపోతున్న ఆమె కళ్ళ నుండి నీళ్లు, ఈ ప్రేమకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి అనుకుంటూ, అసలు ప్రేమ అంటే ఇదే. ఊహలలో కాదు, ఊహించని పరిస్థితులు ఎదురైనా భాగస్వామిని ప్రేమని కలిగి గెలిపించడం.
స్ఫూర్తిని ఇవ్వడం. నిజమైన ప్రేమకు అర్థం ఇదే. అదే ప్రేమ.